everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం అబద్ధానికి సంబంధించి లేదా అబద్ధం అనే వర్డ్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సోమరితనం లేదా బద్ధకం. ఈ వర్డ్ని మనం ఇంగ్లీష్లో లేజినెస్ ఆర్ లెథార్జీ ఆర్ స్లగ్గిష్నెస్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు చెప్పినవన్నీ వింటావు కానీ ఏది చేయవు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు లిసన్ టు ఎవ్రీథింగ్ బట్ డూ నథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ గ్రహణం. సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఉంటూ ఉంటాయి కదా, అయితే గ్రహణాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే నువ్వు పూర్తిగా తిన్నావా లేదా. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ చిన్న విషయానికి అబద్ధం ఎందుకు లేదా చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఎందుకు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why lie about the little things or why lie about such small things ఈ విధంగా అడుగుతాం. why lie అంటే అబద్ధం ఎందుకు అని. Now the first example is no need to lie for such a small thing, I will not scold you or I will not scold you, you no need to lie for such a small thing అంటే నేను నిన్ను తిట్టను కాబట్టి నువ్వు ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని. Now the second example is you don't have to lie to me, remember that. Or you remember one thing that you don't have to lie to me. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు లేదా నువ్వు నాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఆమె చెప్పేది అబద్ధమో నిజమో తెలీదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't know if what she is saying is true or false. I don't know if what she is saying is true or false. ఈ విధంగా చెప్తాం. Now the first example is she should know why she is telling so many lies. She should know or she have to know why she is telling so many lies. అంటే ఆమె అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తుందో ఆమెకే తెలియాలి అని. Another example is do you really lie? Do you really lie? అంటే నువ్వు నిజంగా అబద్ధాలు చెప్తావా అని. అదే డిడ్ యూ రియలీ లై అంటే నువ్వు నిజంగా అబద్ధం చెప్పావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నాకు అబద్ధం లాగే అనిపిస్తోంది. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ సౌండ్స్ లైక్ అ లై టు మీ. ఇట్ సౌండ్స్ లైక్ అ లై టు మీ ఈ విధంగా చెప్తాం. ఇట్ సౌండ్స్ లైక్ అ లై అంటే అబద్ధం లాగే అనిపిస్తోంది అని. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ నో దాట్ దెర్ వాజ్ నో ఫైట్ అండ్ దాట్స్ వై ఆల్ హర్ వర్డ్స్ ఆర్ లైస్. ఐ నో దాట్ దెర్ వాజ్ నో ఫైట్ అండ్ దాట్స్ వై ఆల్ హర్ వర్డ్స్ ఆర్ లైస్ అంటే అక్కడ ఏ గొడవ జరగలేదని నాకు తెలుసు, అందుకే ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే అని. Another example of this sentence is you have been believing his lies ever since. You have been believing his lies ever since అంటే నువ్వు ఎప్పటి నుంచో లేదా నువ్వు అప్పటి నుండే అతని అబద్ధాలు నమ్ముతూ వస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అబద్ధాలు చెప్తే నీకేం వస్తుంది. ఇది కూడా చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ గెట్ ఇఫ్ యూ టెల్ లైస్ ఆర్ వాట్ డూ యూ గెట్ ఇఫ్ యూ లై ఈ విధంగా అడుగుతాం. వాట్ డూ యూ గెట్ ఆర్ వాట్ డూ యూ గెయిన్ అంటే నీకేం వస్తుంది లేదా నీకేం లభిస్తుంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ డూ యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్. వాట్ డూ యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్
అంటే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి గొడవ పడటం వల్ల నీకు ఏం లభిస్తుంది లేదా నీకేం వస్తుంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ దేర్ ఈస్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ లైస్ ఆర్ దేర్ ఈస్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ వర్డ్స్. అంటే ఇక్కడ నీ మాటలను లేదా నీ అబద్ధాలను నమ్మడానికి ఎవ్వరూ లేరు అని. దెర్ ఈస్ నో వన్ హియర్ అంటే ఇక్కడ ఎవరూ లేరు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ తన మాటలు నమ్మడానికి లేదు లేదా తన మాటలు నమ్మడానికి వీలు లేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హిస్ వర్డ్స్ కెనాట్ బీ బిలీవ్డ్ ఆర్ హర్ వర్డ్స్ కెనాట్ బీ బిలీవ్డ్ ఈ విధంగా చెప్తాం. కెనాట్ బీ బిలీవ్డ్ అంటే నమ్మడానికి లేదు లేదా నమ్మడానికి కుదరదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ కాంట్ బిలీవ్ అ వర్డ్ షీ సేస్ బికాస్ షీ లైస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఆర్ యూ కాంట్ బిలీవ్ అ వర్డ్ షీ సేస్ బికాస్ షీ లైస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ మ్యాటర్. అంటే నువ్వు ఆమె మాట ఒక్కటి కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే ఆమె ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్తుంది అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాస్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్. హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాస్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్ అంటే ఆమె చెప్పే అబద్ధాలన్నీ విని విని నేను తెల్లమొహం వేశాను అని. ఫెయింటెడ్ ఫేస్ అంటే మూర్ఛపోయిన ముఖం లేదా ఏదైనా విషయాన్ని విని ఆశ్చర్యంగా మారిపోయిన ముఖం అనే మీనింగ్ వస్తుంది. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ అబద్ధాలు చెప్పి డబ్బులన్నీ తీసుకున్నాడు. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హీ లైడ్ అండ్ టుక్ ఆల్ మై మనీ ఆర్ హీ లైడ్ టు మీ అండ్ టుక్ ఆల్ మై మనీ ఈ విధంగా చెప్తాం. టుక్ ఆల్ మై మనీ అంటే నా డబ్బులన్నీ తీసుకున్నాడు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ హిమ్ ఐ ట్రస్టెడ్ హిమ్ బ్లైండ్లీ. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ హిమ్ ఐ ట్రస్టెడ్ హిమ్ బ్లైండ్లీ అంటే ఇందులో అతని తప్పేమీ లేదు అతనిని నేనే గుడ్డిగా నమ్మేశాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లై అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లై అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అంటే ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్పే మనుషులు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ని అబద్ధాలు ఎప్పటికీ మంచివి కాదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సో మెనీ లైస్ విల్ నెవర్ బీ గుడ్ ఫర్ యూ. సో మెనీ లైస్ విల్ నెవర్ బీ గుడ్ ఫర్ యూ ఈ విధంగా చెప్తాం. సో మెనీ లైస్ ఆర్ దట్ మెనీ లైస్ అంటే ఇన్ని అబద్ధాలు లేదా అన్ని అబద్ధాలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ లైస్ లైక్ దిస్ వన్ డే యూ విల్ లెర్న్ ఎ లెసన్. ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ లైస్ లైక్ దిస్ వన్ డే యూ విల్ లెర్న్ ఎ లెసన్ అంటే నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉన్నట్లయితే ఒకరోజు నువ్వు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ I am completely sick of hearing your lies. I am completely sick of hearing your lies. అంటే నీ అబద్ధాలు విని విని నేను చాలా విసిగిపోయాను అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నేను నిన్ను ఎలా నమ్మాలి. ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I don't believe you and I don't need the lies you tell. I don't believe you and I don't need the lies you tell. అంటే నేను నిన్ను నమ్మను అలాగే నువ్వు చెప్పే అబద్ధాలతో నాకు ఎటువంటి అవసరం లేదు లేదా నువ్వు చెప్పే అబద్ధాలతో నాకు అవసరం లేదు అని. Now the second example is you never talk to me again. You never talk to me again. అంటే నువ్వు నాతో మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడకు అని. అదే యూ నెవర్ ట్రై టు టాక్ టు మీ అగైన్ అంటే నువ్వు నాతో మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడటానికి ట్రై చేయకు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.